అందరికీ నమస్కారం. ఈరోజు మనం అఖండ సౌభాగ్యం ఐశ్వర్యాన్ని ఇచ్చే తులసి మంత్రం, స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన తులసి మంత్రం గురించి తెలుసుకుందాం. మన సాంప్రదాయం ప్రకారం నిత్యం 2 పూటల ఉదయం అలాగే సంధ్యా సమయంలో తులసి కోట వద్ద దీపం వెలిగించి నీరు పోసి ఈ మంత్రం చెప్పమని దేవి భాగవతంలో 25వ అధ్యాయంలో 9వ స్కందంలో 9, 10 శ్లోకాలలో ఈ మంత్రం ఉంది. ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువు మనకిచ్చారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః అని ముందుగా వినాయక స్వామిని మన గురువులని తలుచుకొని తరువాత ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ. ఈ మంత్రానికి అర్థం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మంత్రంలో ఉన్న ఓం శ్రీం హ్రీం క్లీం ఐం అనేవి 5 బీజ మంత్రాలు. వీటిలో ఓం మంత్రానికి అర్థం ఏంటంటే ఇది విశ్వాన్ని సూచిస్తుంది. ఐం అనేది సరస్వతీదేవికి సూచిస్తుంది, జ్ఞానం మరియు సంభాషణను తెస్తుంది. హ్రీం అనేది మహామాయి, దుర్గాదేవి బీజాక్షరం, దైవిక శక్తి, సంపద మరియు అందాన్ని ప్రేరేపిస్తుంది. క్లీం అనేది శ్రీకృష్ణుడిని సూచిస్తుంది. ఇది ప్రేమ, ఆకర్షణ మరియు సంతృప్తిని సూచిస్తుంది. శ్రీం అనేది మహాలక్ష్మీదేవి మంత్రం. ఇది ఆరోగ్యం, సామరస్యం మరియు శ్రేయస్సును ఇస్తుంది. బృందావన్యై అంటే శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన పవిత్ర తులసి మొక్కని సూచిస్తుంది. స్వాహ అంటే ఒక నైవేద్యం లేదా మంత్రం చదివినప్పుడు సమర్పణ లేదా నమస్కారానికి, శరణాగతికి పరిపూర్ణతనిస్తుంది శ్రీం అనే పదం. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు తులసి మొక్క దగ్గర కొంచెం నీరు పోసి దీపం పెట్టి ఈ మంత్రాన్ని రోజుకి 5 సార్లు చదవండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మంత్రాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.